పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్. హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మనం ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2 కలెక్షన్స్తో పాటు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి, ఓవర్సీస్ మార్కెట్ సంబంధించి, అలాగే మార్గో మూవీకి సంబంధించి, మ్యాక్స్ మూవీకి సంబంధించి, ముఫాసా మూవీకి సంబంధించి, బేబీ జాన్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీ ఫేవరెట్ హీరోకి సంబంధించిన డైలీ కలెక్షన్స్ గురించి అయితే మన ఛానల్లో నేను చెప్పడం జరుగుతుంది. గైస్, ఫైనల్గా ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలికి సంబంధించిన రికార్డ్ అయితే పుష్ప 2 కేవలం 30 రోజుల్లోనే బద్దలు కొట్టి కొత్త రికార్డ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ సినిమా రిలీజ్ అవుతూనే ఇండియాలో ఒక అదిరిపోయే రికార్డ్ని సెట్ చేసింది. హిందీలో ఈ సినిమా మొదటి రోజు 72 కోట్లను వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 295 కోట్లను మొదటి రోజు కలెక్ట్ చేసి ఒక కొత్త రికార్డ్ని అయితే, ఒక కొత్త బెంచ్ మార్క్ అయితే ఈ సినిమా సెట్ చేయడం జరిగింది. అండ్ పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికైతే 1 మంత్ అయితే అయిపోవడం జరిగింది. ఈ సినిమాకి ఇంకా కొద్ది స్క్రీన్స్ మాత్రమే ఉన్నాయి. ఎక్కువ స్క్రీన్స్ వచ్చేసి నార్త్ ఇండియాలో ఉన్నాయి. మన సౌత్ ఇండియాలో కేవలం 300 స్క్రీన్స్ మాత్రమే ఉన్నాయి. ఆ నార్త్ ఇండియాలో ఒక 1700 ప్లస్గా స్క్రీన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే సంక్రాంతి వస్తుందో, సంక్రాంతి రావడం వల్ల పూర్తిగా సౌత్ ఇండియాలో పుష్ప 2కి సంబంధించిన స్క్రీన్స్ అయితే ఎగిరిపోవడం జరుగుతుంది. నార్త్ ఇండియాలో ఉంటే ఒక 200 నుంచి 300 స్క్రీన్స్ ఉంటుండొచ్చు. సో ఇప్పటికి కూడా ఈ సినిమా అయితే ఉన్న స్క్రీన్లలో అదిరిపోయే కలెక్షన్స్ అయితే తేవడం జరుగుతుంది. సో ఫైనల్గా మనం పుష్ప 2 మూవీ కలెక్షన్స్ గురించి మాట్లాడుకునే ముందు మలయాళం మార్కెట్ నుంచి వచ్చి అదిరిపోయే కలెక్షన్స్ తెచ్చుకుంటున్న మార్కో మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మార్కో మూవీ మొదటి 17 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 58,76,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 18వ రోజు అంటే ఈ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 2,15,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే మార్కో మూవీ మొదటి 18 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 60,91,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 72,48,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఉన్ని ముకుందన్ గారు నడిచిన మార్కో మూవీ ప్రపంచవ్యాప్తంగా మొదటి 18 రోజుల్లో దాదాపు 103 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ కేవలం 30 కోట్లు మాత్రమే. కానీ మార్కో మూవీ అంతకంటే రెట్టింపు వసూలు చేసి ఒక బ్లాక్ బస్టర్ టాగ్ని అయితే తను సొంతం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చి అదిరిపోయే కలెక్షన్ తెచ్చుకుంటున్న ముఫాసా మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, బేసిక్గా ఈ సినిమా మొదటి రోజు నుంచి అద్భుతమైన కలెక్షన్స్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. మెయిన్గా ఈ సినిమాకి ఇంత బజ్ రావడానికి కారణం, తెలుగులో ఈ సినిమాకి మహేష్ బాబు గారు, అలాగే హిందీలో షారుఖ్ ఖాన్ గారు వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల ఈ సినిమాకి ఇంత బజ్ అయితే ఏర్పడింది. సో ఈ సినిమా పుష్ప గారి రూల్ని తట్టుకొని నిలబడ్డ సినిమాల్లో ఒకటి. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 17 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 137,21,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 18వ రోజు అంటే ఈ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2,25,00,000 రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా హాలీవుడ్ నుంచి వచ్చిన ముఫాసా మూవీ మొదటి 18 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 139,46,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి మొదటి 18 రోజుల్లో 165,95,00,000 రూపాయలని అయితే వసూలు చేసి ఇండియాలో ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలవడం జరిగింది. గైస్, నెక్స్ట్ కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి మంచి హిట్ని సంపాదించుకున్న మ్యాక్స్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో సుదీప్ పిచ్చా గారి నుంచి మ్యాక్స్ మూవీని కేవలం 2 లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి మన తెలుగు లాంగ్వేజ్, 2 కన్నడ లాంగ్వేజ్లో మాత్రమే ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సినిమా మొదటి 12 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 50,28,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 13వ రోజు అంటే ఈ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 1,35,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 13 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 51,63,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 61,42,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా సుదీప్ కిచ్చా గారు నడిచిన మ్యాక్స్ మూవీ మొదటి 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 64,81,00,000 రూపాయలు అయితే వసూలు చేసి ఈ సినిమా సూపర్ హిట్ ట్యాగ్ని అయితే తను సొంతం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పుష్ప గారి దెబ్బకి అతలాకుతలమైన బేబీ జాన్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, బేసిక్గా ఈ సినిమాని తమిళ డైరెక్టర్ అట్లీ కుమార్ గారు అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే తమిళ డైరెక్టర్ కలీస్ గారు అయితే ఈ సినిమాని తీయడం జరిగింది. ఈ సినిమాలో వరుణ్ ధవన్ హీరోగా నటించడం జరిగింది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా కలెక్షన్ రూపంలో ఎలాంటి ప్రభావం అయితే చూపలేదు. సో ఫైనల్గా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 12 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 43,35,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 13వ రోజు అంటే ఈ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,15,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. మొదటి 13 రోజుల్లో ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 44,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 52,95,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా వరుణ్ ధవన్ గారు నటించిన బేబీ జాన్ సినిమా మొదటి 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 52,95,00,000 రూపాయలను అయితే వసూలు చేసి వరుణ్ ధవన్ కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాగా అయితే ఈ సినిమా నిలిచిపోనుంది.
గైస్ నెక్స్ట్ వచ్చేసి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్య. సో ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ ఇండియాలో ఇంకా స్టార్ట్ కాలేదు. నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ ఇండియాలో దీనికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఓవర్సీస్ మార్కెట్లో చాలా రోజుల క్రితమే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా డే 1 ప్లస్ ప్రీమియర్ రెండు కలిపి ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటి వరకు 6,80,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన వీకెండ్ బుకింగ్స్ వచ్చేసి దాదాపు ఇప్పటి వరకు 11,42,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో డే 1 ప్లస్ వీకెండ్ రెండు కలెక్షన్స్ కలుపుకొని ఇప్పటి వరకు దాదాపుగా 18,28,00,000 రూపాయలు అయితే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేయడం జరిగింది. అండ్ ఈ సినిమా ఇండియాలో కూడా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మంచి కలెక్షన్స్ రాబట్టుకొని మొదటి రోజు దాదాపుగా 150 కోట్లకు పైగా వసూలు చేయాలని కోరుకుందాం. గైస్ ఫైనల్గా మనం ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్పకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, అంతకంటే ముందు పుష్ప గారు క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియాలో దాదాపుగా మొదటి రోజు 295 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా మొదటి రోజు హిందీ మార్కెట్లో దాదాపుగా 72 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే పుష్ప 2 సినిమా 4వ రోజు హిందీ మార్కెట్లో అంటే ఆదివారం ఈ సినిమా అత్యధికంగా దాదాపుగా 86 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. పుష్ప 2 సినిమా 1000 కోట్లను అత్యంత వేగంగా కేవలం 6 రోజుల్లోనే అందుకోవడం జరిగింది. పుష్ప 2 సినిమా హిందీ నెట్ కలెక్షన్ ని దాదాపు 800 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 950 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే పుష్ప 2 సినిమా ఇండియాలో ఎక్కువ నెట్ కలెక్షన్ ని వసూలు చేసిన మూవీ, అలాగే ఇండియాలో ఎక్కువ గ్రాస్ కలెక్షన్ ని వసూలు చేసిన మూవీ, అలాగే ఇండియాలో లైఫ్ టైం కలెక్షన్ ని ఎక్కువ వసూలు చేసిన సినిమా కూడా పుష్ప 2నే. సో ఫైనల్ గా పుష్ప 2 సినిమా ఎన్ని రికార్డ్స్ అయితే తన సొంతం చేసుకోవడం జరిగింది. సో ఫైనల్ గా మనం లేట్ చేయకుండా పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే పుష్ప 2 సినిమా మొదటి 31 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 806 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 32వ రోజు అంటే నిన్న ఆదివారం ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 5,50,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 3,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో మొదటి 33 రోజుల్లో ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 815 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు 965 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో హిందీ మార్కెట్లో పుష్ప 2 ఇప్పటి వరకు ఎవ్వరు క్రియేట్ చేయని ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. సో పుష్ప 2 సినిమాకి సంబంధించిన అన్ని లాంగ్వేజ్ సంబంధించిన ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 31 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1304 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే నిన్న ఈ సినిమా సండే ఆదివారం కాబట్టి ఇండియా నెట్ కలెక్షన్ ని 8 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 33వ రోజు అంటే ఈ రోజు ఈ సినిమా వర్కింగ్ డే కాబట్టి దాదాపు 5 కోట్ల రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ ని వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా పుష్ప 2 సినిమా మొదటి 33 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1317 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి మొదటి 33 రోజుల్లో 1567 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా మన లెక్కల మాస్టర్ సుకుమార్ గారి డైరెక్షన్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించే పుష్ప 2 సినిమా మొదటి 33 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1840 కోట్ల రూపాయలు అయితే వసూలు చేసి ఒక బ్లాక్ బస్టర్ టాక్ అయితే తను సొంతం చేసుకోవడం జరిగింది. సో మరి ఫైనల్ గా పుష్ప 2 సినిమా దంగల్ రికార్డ్ని బద్దలు కొడుతుందా లేదా అంటే మన ఇండియాలో ఇంకో 1 వీక్ లో పుష్ప 2కి సంబంధించిన స్క్రీన్స్ అన్ని మాక్సిమం వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి మన ఇండియా కలెక్షన్స్ తో కష్టమే. కానీ ఈ సినిమాని చైనాలో ఇంకా జపాన్ లో కూడా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా అక్కడ రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా దంగల్కి సంబంధించిన రికార్డ్ అయితే పుష్పరాజ్ అయితే ఎగరగొట్టేయడం జరుగుతుంది. అప్పుడు ఇండియన్ హిస్టరీలోనే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 సినిమా ఇండియాలో మొదటి స్థానంలో అయితే ఉండబోతుంది. సో మీరేమనుకుంటున్నారు, పుష్ప 2 సినిమాని జపాన్ ఇంకా చైనాలో రిలీజ్ చేస్తే అక్కడ నుంచి దాదాపు ఎంత కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారని కింద కామెంట్ చేయండి. ఎందుకంటే దంగల్ సినిమాకు కేవలం చైనా నుంచే దాదాపు 1500 కోట్ల రూపాయలు అయితే రావడం జరిగింది. మరి పుష్ప 2 సినిమా రిలీజ్ అయితే ఆ మార్కెట్ నుంచి ఎంత కలెక్షన్స్ రావచ్చని మీరు అనుకుంటున్నారని కింద కామెంట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే. ఫైర్ కదా, వైల్డ్ ఫైర్.